నల్గొండ మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం పట్ల బీసీ యువజన సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీసీ యూత్ జేఏసీ జిల్లా చైర్మన్ కట్టెకోలు దీపేందర్ ధన్యవాదాలు తెలిపారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండ మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్గా మార్చినందున తొలి మేయర్ పదవిని బీసీలకే కేటాయించి బీసీలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. నూతనంగా ఏర్పాటైన కార్పొరేషన్ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించి రాష్ట్రంలోని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను ఉత్తమ కార్పొరేషన్గా తీర్చిదిద్దుకునే విధంగా కృషి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో నాగరాజు, వనం వెంకటేశ్వర్లు, కొడదల శంకర్, నారకోని వెంకట్, విశ్వనాథుల శివకుమార్, బొమ్మగాని సందీప్ కుమార్, తుమ్మ సాత్విక్, అందే రాకేష్, శివ, వెంకట్, రాకేష్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా ప్రకటించడాన్ని బీసీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వాగతిస్తూ హర్షిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా నల్గొండ జిల్లా మంత్రివర్యులు, రోడ్లు భవనాల శాఖ మంత్రులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు కాబోయే తొలి మేయర్ని బీసీలకే కేటాయించాలని చెప్పేసి బీసీ యువజన సంక్షేమ సంఘం పక్షాన ప్రభుత్వాన్ని, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కోరుతా ఉన్నాం.